ఫ్రెండ్స్, ఒప్పో నుంచి ఒక స్పెషల్ మీడియా ఇన్వైట్ బాక్స్ అయితే వచ్చేసింది. ఒప్పో ఎఫ్ సిరీస్ లాంచ్ అయింది కదా, F31, F31 Pro, F31 Pro Plus. సో దీంట్లో మనకి F31 Pro మొబైల్ ఫోన్ అయితే పంపించారు. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ ని మరింత కలర్ఫుల్ గా మీ ముందు తీసుకొని రావడం కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇప్పటిదాకా మన ఛానల్లో గివ్ అవే అనేది నేను ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటిదాకా మన సబ్స్క్రైబర్ కౌంట్ కానీ సబ్స్క్రైబర్ బేస్ కానీ అంతా కూడా ఆర్గానిక్ గా వచ్చిందే. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ ఫోన్ ని మీకు గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. ఆగండి, ఫస్ట్ టైం గివ్ అవే ఇస్తా, ఒక్క ఫోన్ గివ్ అవే ఇస్తే ఏం బాగుంటుంది. ఈ బాక్స్ లో ఉన్నటువంటి అన్ని కంటెంట్ ఇంక్లూడింగ్ ఈ బాక్స్ తో సహా మీలో ఒకళ్ళైతే గెలుచుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది వీడియో చివరిలో నేను మీకు అయితే చెప్తాను. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఒక లెటర్ పడ్డది, హై ఫ్రెండ్ అని చెప్పి బ్లా బ్లా బ్లా. ఇప్పుడు యాజ్ యూజువల్ క్యాజువల్ గా ప్రతి బ్రాండ్ పంపించేదే. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. వావ్, ఇక్కడ ఆర్ట్ఫుల్ అడ్వెంచర్ ఒక ఓలీ సంబంధించినటువంటి ఒక బ్యాడ్జ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఓలీ ఎలిమెంట్ కలెక్షన్ చూసారా, దానికి సంబంధించినటువంటి ఒక బొమ్మ కూడా చిన్నది మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన అంటే చైనీస్ కి సంబంధించినటువంటి బొమ్మలు కలెక్ట్ చేస్తుంటారు. అక్కడ రకరకాల థీమ్స్ ఉంటాయి. సో ఆ థీమ్ లో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో లవ్ ఆలివ్ అంట దీని పేరు. సో అదొక చిన్న బొమ్మను అయితే మనకు పంపించారు. అండ్ దీంతో పాటుగా మనకు ఒక సిప్పర్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ అని చెప్పి థర్మల్ సిప్పర్ ఇది. సో హీట్ లేదా కోల్డ్ వస్తువులు మనం అయితే ఫిల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు F31 అలాగే ఒప్పో ఎన్కో బడ్స్ 3 Pro ను కూడా పంపించారు. అంటే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేదు. బాక్స్ జాగ్రత్తగా పెడుతున్నాను ఎందుకంటే మీలో ఒకళ్ళకి ఈ బాక్స్ పంపించాలి కాబట్టి. సో వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేసేద్దాం, ఒక బొమ్మను ఉంచుదాం. ఎన్కో బడ్స్ 3 Pro వీటి సంగతి మనం తర్వాత చూద్దాం, డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. సో హియర్ ఈస్ ద ఫైనల్లీ బాక్స్. దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. ఒప్పో F31 Pro, F31 Pro Plus అని చెప్పి ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో F31 Pro. సో ఇది మిడ్ వేరియంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు సుమారుగా 25 to 30K బడ్జెట్ సెగ్మెంట్ లో, అరౌండ్ F31 వచ్చేటప్పటికే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 20 to 23,000 బడ్జెట్ లో, అలాగే F31 Pro Plus వచ్చేటప్పటికే అరౌండ్ 30 to 35,000 బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో దీంట్లో మనకు 2 కలర్స్ ఉంటాయి అనుకుంటా. సో ఒకటి గోల్డ్ కలర్, ఒకటి వచ్చేటప్పటికే మనకి బ్లాక్. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో స్పేస్ గ్రే కలర్. అండ్ 12+256GB దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 8+128GB వేరియంట్ నుంచి మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు మేక్ ఇన్ ఇండియా 10 years ప్లస్ వారంటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఫర్ రీసేల్, ఆఫ్ కోర్స్ బ్రాండ్ నుంచి వచ్చింది కాబట్టి సో ప్రైసింగ్ అయితే దీనిలో ఇవ్వలేదు. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఓప్పో అని చెప్పి ఒక కాటన్ బాక్స్ ఉంది. ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ యాజ్ యూజువల్ గా మనం చదవము. అండ్ ఒక కలర్ కోఆర్డినేషన్ కేసు ఇచ్చారా లేదా బ్లాక్ ఇచ్చారని నాకు తెలియదు. బ్లాక్ మనకు పంపించింది బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ ఇచ్చారని అనుకుంటున్నాను, అంటే కలర్ కోఆర్డినేషన్. ఇక్కడ మనకి డివైస్ ఉంది. డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇక్కడ మనకి Type A to Type C కేబుల్, ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు 80 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే లేవు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఒకసారి చూసేద్దాం. దీన్ని మంచిగా దిస్ ఇస్ గుడ్ ప్లాస్టిక్ కాకుండా మనకి పేపర్ ర్యాప్ తో ర్యాప్ చేసి అయితే పంపించారు. వావ్, హియర్ ఇస్ ద డివైస్. ఈసారి వీళ్ళు మాత్రం కంప్లీట్లీ 360 degrees ఆర్మర్ ప్రొటెక్షన్ తో మన ముందు తీసుకొచ్చారు. ఫోన్ రఫ్ అండ్ టఫ్ మీరు కింద వేయండి, పైన వేయండి, ఎట్లా అంటే అట్లా పడేయండి. ఈవెన్ దీంట్లో మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ సెగ్మెంట్ IP66, IP68 అండ్ IP69 రేటింగ్ తో పాటు మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఏ జనరేషన్ ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. సైడ్ బాడీ అంతా కూడా అల్యూమినియం బాడీ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే మీకు జస్ట్ కేవలం 7.9 mm గా రావడం జరుగుతుంది. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చి కూడా వీళ్ళు ఇంత తినగా తీసుకొచ్చారంటే సూపర్ క్రేజీ. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 190 grams గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు 360 degrees ఆర్మర్ ప్రొటెక్షన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. రఫ్ అండ్ టఫ్ ఒకవేళ మీరు స్విగ్గీ జొమాటో డెలివరీ కోసం వాడచ్చు, ఓలా ఊబర్ లేదన్నట్లయితే కనుక ఎనీ కైండ్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ప్రతిరోజు మొబైల్ ఫోన్ ని హెవీగా యూజ్ చేస్తున్నారు, కింద పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఇది ప్రాపర్ గా సస్టైన్ అవ్వగలదు. అండర్ వాటర్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ కావాలనుకున్నా గానీ అలాంటి సిచ్యువేషన్ కూడా ఇది చాలా సింపుల్ గా హ్యాండిల్ చేయగలదు. ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వద్దాం. రైట్ సైడ్ మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. ఒకసారి సిమ్ కార్డ్ స్లాట్ కూడా మనం ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. సిమ్ కమ్ హైబ్రిడ్ సిమ్ ఇచ్చారు. మెమరీ కార్డ్ కూడా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో
దట్ మీరు బేస్ వేరియంట్ తీసుకున్నారు అన్నట్లయితే కనుక ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ప్రైసింగ్ అగ్రెసివ్ గా తీసుకొస్తే. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్, అలాగే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోన్ మాత్రం మరీ కాంపాక్ట్ గా లేదు, మరీ అలా అని చెప్పి బార్ మోడల్ లాగా కూడా లేదు, ఈజీ టు హ్యాండిల్, చేతిలో గ్రిప్ ఇదంతా కూడా బాగుంది, మెటల్ బాడీ కాబట్టి. అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కేస్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. సో పర్ఫెక్ట్లీ ఫిట్, అండ్ ఫోన్ ఇట్లా కింద పడ్డా గానీ డిస్ప్లే డ్యామేజ్ కాకుండా మాక్సిమం ఇది 360 degrees ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కేస్. అఫ్ కోర్స్ దీని క్వాలిటీ కూడా బానే ఉంది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి స్ప్లాష్ టచ్ ఫీచర్ కూడా ఇచ్చారు. సో వాటర్ డ్రాప్లెట్స్ దీని మీద పడుతున్నప్పుడు కూడా ఫోన్ మీరు నిరభ్యంతరంగా స్క్రీన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ బిల్డ్ పరంగా మాత్రం ఫెంటాస్టిక్ అంతే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 స్క్రీన్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి. ప్రో ప్లస్ ఒక్కటే మీకు 6.79 ఉంటుంది. ప్రో అలాగే నార్మల్ నాన్ ప్రో వేరియంట్ ఏదైతే మీకు 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ రావడం జరుగుతుంది. AMOLED డిస్ప్లేస్ అన్ని కూడా HDR10 HDR10+ కంటెంట్ మీకు సపోర్ట్ చేయడంతో పాటు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు అల్ట్రా బ్రైట్ డిస్ప్లేస్ అంటున్నారు. సో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీరు అవుట్డోర్ కండిషన్ లో చూసుకున్నా కానీ అప్ టు 1400 నిట్స్ దాకా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రో ప్లస్ లో వచ్చేటప్పటికి మీకు 1600 నిట్స్ దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, బెజల్స్ కూడా థిన్ గానే ఉన్నాయి. 4 కార్లలో కూడా మనకి సిమెట్రికల్ గా ఇవ్వడంతో పాటు సెంటర్ పంచోల్ కట్అవుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 2160 Hz PWM డిమ్మింగ్, బేసిక్ గా లో లైటింగ్ లో మీరు రాత్రులు రీల్స్ ఇట్లాంటి కంటెంట్ ఏదైనా చదువుతున్నారు అన్నట్లయితే మీకు ఐకి ఎఫెక్ట్ పడకుండా ఇవి చూడటంతో పాటు మనకి ఇది కలర్స్ అలాగే విజువల్ లో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఎన్హాన్స్డ్ షార్ప్నెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కంటెంట్ వాచ్ చేయాలనుకుంటే నిరభ్యంతరంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. ఓ రియాలిటీ ఓ ఆడియో ఉంటుంది చూసారా, సో దానికి సంబంధించినటువంటి ఆడియోనే. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ముఖ్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే దీంట్లో మనకి 300% వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ ని కూడా ఇచ్చారు. సో దట్ మనకి వాల్యూమ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బూస్టెడ్ గా బెటర్ గా మనకి రావడం జరుగుతుంది. ఆడియో పరంగా వీడియో పరంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఒకసారి ఆడియో అలాగే వీడియో క్వాలిటీ కూడా చూసేయండి. ఇక మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో ప్రాసెసర్ లోనే మీకు 3 ఫోన్స్ లోను 3 డిఫరెంట్ ప్రాసెసర్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ F31 చూద్దాం. సో దీంట్లో మనకి MediaTek Dimensity సంబంధించినటువంటి 6300 ఎనర్జీ ప్రాసెసర్ యూజ్ చేశారు. 6 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసిన ఆక్టోకోర్ ప్రాసెసర్. అలాగే F31 Pro ప్లస్ విషయానికి వచ్చారు అంటే Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ అది. ఇక ఫైనల్ గా మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ MediaTek Dimensity సంబంధించినటువంటి 7300 ఎనర్జీ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది కూడా 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.25 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ దీంట్లో మనకి ఒప్పోకి సంబంధించినటువంటి డ్యూయల్ ఇంజిన్ స్మూత్నెస్ సిస్టమ్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశారు. బేసిక్ గా దీంట్లో మీకు 2 చిప్ సెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే ట్రినిటీ ఇంజిన్, మరొకటి వచ్చేటప్పటికే ల్యూమినస్ రెండరింగ్ ఇంజిన్ అని చెప్పి. బేసిక్ గా దీని వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే 0 ల్యాగ్, 0 లేటెన్సీ, 0 ఫ్లిక్కరింగ్, 0 క్రాష్, అలాగే 0 minutes లాంచ్, అలాగే 0 ఫ్రీజెస్. అంటే మొబైల్ ఫోన్ హ్యాంగ్, లాగ్, అలాగే హీట్, క్రాష్ అవ్వటం ఇలాంటివి ఏమి జరగకుండా స్మూత్ గా ప్రాసెస్ చేయడం కోసం ఈ 2 చిప్ సెట్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. వీటన్నిటి వల్ల ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 7 years దాకా మీకు లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, అలాగే 7 years దాకా కూడా మొబైల్ ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవ్వటం, లాగ్ అవ్వటం ఇలాంటివి జరగవని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ప్రో ప్లస్ లో కూడా వీళ్ళు సేమ్ ఇచ్చారు. అలాగే నాన్ ప్రో వేరియంట్ ఉంది చూసారా, దాంట్లో మీకు వచ్చేటప్పటికి UFS 2.2 లో వస్తుంది. అండ్ దీంట్లో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ లో ఎక్కువ యాప్స్ ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే, సో మొబైల్ ఫోన్ ముఖ్యంగా ఈ ఓప్పో, వివో ఇవన్నీ కూడా వీళ్ళు కెమెరాస్ మీద, అవుటర్ డిజైన్ మీద, లుక్స్ మీద వీటన్నిటి మీద బాగా ఖర్చు పెడతారు. బట్ ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ వైజ్ గా వచ్చేటప్పటికి అంతగా కాన్సన్ట్రేట్ అయితే చేయరు. వాటిని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇది మీకు 8+128, 8+256 అలాగే 12+256 GB వేరియంట్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకు పంపించింది హై ఎండ్ వేరియంట్ 12+256 GB వేరియంట్. సో పర్వాలేదు, డీసెంట్ అని నేను అంటాను. మరీ ఓవర్ గా హెవీ గేమింగ్ ఇట్లాంటి వాటికి మోడరేట్ గేమర్ ఆడుతుంటారు చూసారా, సో అలాంటి వాళ్ళకి ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. బట్ లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయగలదు. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ లో ఆఫర్స్ పరంగా వీటిని తీసుకొస్తుంటారు కాబట్టి అంతకుమించి మనం అయితే ఏం చేయలేం. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్, అక్కడ ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, మీకు
మీకు నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కలర్స్ ఓఎస్ తో మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు సిమిలర్ టు OnePlus లాగానే మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు కస్టమ్ డైలర్ ఉంటుంది, డైరెక్ట్ గా మీరు వాయిస్ కాల్స్ ని రికార్డ్ అయితే చేసుకోవచ్చు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లకుండా. అండ్ అట్ ద సేమ్ టైం ఏ ట్రాన్స్క్రైబ్ అలాగే ట్రాన్స్లేషన్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు కామన్ గా ఉంటాయి. డ్యూయల్ యాప్స్ ప్రైవసీ కోసం అలాగే డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ కూడా మీరు అయితే ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఓలాక్ ఫీచర్ కూడా వీళ్ళు మనకు సపరేట్ గా దీంట్లో డెవలప్ చేసి మనకు తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ పోయింది అనుకోండి, కస్టమర్ కేర్ కాల్ చేసేసి ఇట్లా నా మొబైల్ ఫోన్ పోయింది అన్నట్లయితే ఇమీడియట్ గా వాళ్ళైతే కాల్ లోనే దాన్ని లాక్ చేస్తారు. ఒకవేళ మళ్ళీ తిరిగి మీ ఫోన్ దొరికింది అనుకోండి, దాన్ని అన్లాక్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఏకి సంబంధించి ఫోటోగ్రఫీ, గ్యాలరీస్ వీటన్నిటిలో కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా ఓకే, ఇది 2 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ కి అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో లార్జర్ 5219mm వేపో షాంబో టెక్నాలజీని కూడా మనకి ఇంటిగ్రేట్ చేశారు. ఫోన్ గేమ్స్ ఆడుతున్నా కానీ హీట్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి, కానీ దీంతో పాటు ప్యారల్ గా ప్రాసెసర్, ర్యామ్, రోమ్ ఇంకొంచెం పవర్ఫుల్ గా తెచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే ఒకవేళ హెవీ టాస్కింగ్ వాడుతున్నారు అంటే హీట్ డిసిపేషన్ కూడా బాగుండడం కోసం వీళ్ళు మెటల్ ఫ్రేమ్ ని కూడా యూస్ చేశారు కాబట్టి సో హీట్ డిసిపేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనకి మ్యాసివ్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 1 hour, లెస్ దాన్ ఏ అవర్ అని అనుకోవచ్చు. అండ్ ఇది మనకి 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ 20 minutes లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ స్క్రీన్ ఆన్ టైం కూడా మీకు అరౌండ్ 8 to 9 hours దాకా మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైన వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, బట్ రివర్స్ వైర్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా మీరు మరొక డివైస్ లేదన్నట్లయితే మీ TWS బడ్స్ ఇట్లాంటి యాక్సెసరీస్ ఉంటాయి చూసారా, వాటిని అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో ఛార్జింగ్ బైపాస్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే గనక, కొనుక్కున్న తర్వాత గేమ్ ఆడతాం కదా, సో అలాంటి సందర్భాల్లో మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఆ బ్యాటరీ మీద లోడ్ పడకుండా 100% ఛార్జ్ అయిన తర్వాత డైరెక్ట్ గా పవర్ తోటి ఇది గేమ్ ఆడుకోవచ్చు. సో దట్ మీకు కొంచెం బ్యాటరీ యొక్క లైఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ దీని బ్యాటరీ లైఫ్ 5 years యూస్ చేసిన తర్వాత కూడా మీకు బ్యాటరీ లైఫ్ అనేది 80% అబౌవ్ ఉంటుందని బ్రాండ్ అయితే చెప్తుంది. బట్ బేసికల్ గా 5 సంవత్సరాలు ఎవరు వాడతాం ఇవాళ రేపు, అది కూడా మనకు ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి 1.8 గా మనకు రావడం జరుగుతుంది. ఈ ఫోటోగ్రాఫ్ లో మీరు డైరెక్ట్ గా 1x అలాగే 2x ఈవెన్ డిజిటల్ లో వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 10x దాకా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మీరు 1x లో అలాగే 2x లో రెండిట్లో ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ వీడియోగ్రఫీ రికార్డింగ్ లో కూడా మీకు రేర్ 4K 30 FPS దాకా వీడియో రికార్డింగ్ మాత్రమే ఇచ్చారు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ప్రైమరీ సెన్సార్ ద్వారా. అండ్ మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు, కానీ నాకు దీని గురించి మాట్లాడటం అంతగా ఇష్టం. బట్ ఇదే కెమెరా డిపార్ట్మెంట్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, బేసిక్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వచ్చారు అన్నట్టు వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. అఫ్ కోర్స్ మీకు సెల్ఫీ కెమెరా ఫోటోస్ గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒప్పో, వివో బ్రాండ్స్ అన్నింటిలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఫేస్ ను కూడా చాలా నీట్ గా ట్యూన్ చేసి ఇన్స్టెంట్ సోషల్ మీడియా ఫోటోస్ లాగా మనం ముందు తీసుకొచ్చారు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ మనం సపోర్ట్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ గా దీంట్లో హంటర్ యాంటీనా అని చెప్పి ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ యాంటీనా వీళ్ళు డిజైన్ చేశారంట. సో ఇది వచ్చేటప్పటికి 91.6% బాడీ ఏదైతుంది ఇదంతా కూడా కవరేజ్ ఉంటుంది. సో సిగ్నల్ గానీ వైఫై గానీ ఇవన్నీ కూడా మీకు బూస్టెడ్ గా, అంటే ఆల్మోస్ట్ సిగ్నల్ ఒక పాయింట్ ఉన్న దగ్గర కూడా మీరు హై స్పీడ్ లో డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. బట్ అగైన్ దట్ అప్ టు అవైలబిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు 15 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. స్పీడ్స్ అయితే పర్వాలేదు, ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లో ఏ విధమైనటువంటి స్పీడ్స్ నేను చూస్తున్నాను ఇందులో కూడా నేను అదే చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ స్కానర్ అయితే మనం తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఉంది అది లేదు అన్నట్లుగా ఆల్మోస్ట్ అన్ని ఇందులో కవర్ చేయడం జరిగింది. అండ్ యూఎస్బీ కూడా మనకి యూఎస్బీ 2nd generation మనం తీసుకొచ్చారు. సో డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్స్ అవన్నీ కూడా నార్మల్ గానే ఉంటాయి. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ గనక స్ట్రిక్ట్లీ 25,000 నుంచి 35,000 బడ్జెట్ లో, అందులో కూడా నేను ఒప్పోలో చూస్తున్నానన్నా, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ లో నాకు అవైలబుల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పర్వాలేదు, క్వైట్ డీసెంట్ కెమెరాతో పాటు ఇంకా సెల్ఫీ నా ప్రయారిటీ ఉంటుంది. అలాగే నాకు మోస్ట్ ప్రాబబ్లీ డ్యూరబిలిటీ ముఖ్యం. ఫోన్ నాకు ఎట్లాంటి అట్లా కింద పడేసినా కానీ నాకు ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదన్నా అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఆ బడ్జెట్
సెగ్మెంట్ లో మీకు చాలా మొబైల్ ఫోన్స్ ఇంకొంచెం మీరు కాంప్రమైజ్ అయ్యారంటే కొన్ని సెగ్మెంట్స్ లో లైక్ డ్యూరబిలిటీ నాకు ఆర్మర్ బాడీ అల్యూమినియం ఇలాంటివి కాకుండా నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను, పెర్ఫార్మెన్స్ వైడ్ గా బాగుండాలి అన్నట్లయితే మీకు అక్కడ ఐక్యూన్ నియో 10R అవైలబుల్ ఉంటుంది, అలాగే పోకో F7 కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, అలాగే OnePlus Nord 5 కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఫోన్ ని పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ ఈ ఫోన్ ని ఒకరు గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా, కింద నేను ఒక గ్లీమ్ లింక్ ఇస్తాను. ఆ గ్లీమ్ లింక్ ని క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయి ఉండాలి. అండ్ దీంట్లో మీకు యూనిక్ గా అనిపించి మీకు నచ్చినటువంటి ఫీచర్ ఏంటి అనేది లెట్ మీ నో, ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఈ విన్నర్స్ ని నేను ఈ రోజు వచ్చేప్పటికే 14th కదా, సో నెక్స్ట్ మంత్ నేను 15th అనౌన్స్ చేస్తాను ఆ విన్నర్ ని. ట్విట్టర్ లో గానీ లేదన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లైవ్ లో గానీ లేదా యూట్యూబ్ లైవ్ లో గానీ నేను ముందు ఒక రోజు ముందు అయితే అనౌన్స్ చేస్తాను. సో లైవ్ లో మీ ముందే ఆ లక్కీ అదృష్టవంతులు ఎవరు అనేది కూడా నేను అక్కడే డిక్లేర్ చేస్తాను. ఫోన్ ఒక్కటే కాదండి, ఫోన్ తో పాటు వచ్చిన బాక్స్ కూడా మీకే. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన అకౌంట్స్ అన్నిటిని ఫాలో అయిపోయి స్టే ట్యూన్డ్ ఫర్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు signing off. Have a great day.